హాయ్ గైస్, ద గుడ్. నేను అసలు ఏ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వెళ్ళా. బాగుంటే సర్ప్రైజ్ అవ్వచ్చు, బాగాలేకపోతే డిసప్పాయింట్ అవ్వకూడదు అనే ఇంటెన్షన్తోనే వెళ్ళా. బట్ సీరియస్లీ గైస్, డిసప్పాయింటెడ్. స్టోరీ చాలా ప్రిడిక్టబుల్, రొటీన్ క్యాట్ అండ్ మౌస్ పై యాక్షన్ మూవీ. హై మూమెంట్స్ పెద్దగా లేవు. ఇలాంటి స్టోరీ మనం చాలా మూవీస్లో చూసాం. ఫర్ ఎగ్జాంపుల్, ఎస్ఆర్కే ఫ్యాన్ మూవీ ఉంది కదా, ఈ మూవీలో ఉన్న సెకండ్ హాఫ్ మొత్తం అదే స్టోరీ. ఫస్ట్ హాఫ్ అయినా లిటిల్ బిట్ మేనేజ్ చేయొచ్చు, కానీ సెకండ్ హాఫ్ మాత్రం రాడ్, అస్సలు బాలేదు. సెకండ్ హాఫ్లో చాలా వరకు ఆ యంగ్ విజయ్ రోలే ఉంటుంది. ఆ డీఏజింగ్ అయితే అస్సలు సెట్ కాలేదు. మెయిన్గా ఆ పిల్లిగడ్డం ఒకటి చాలా డిస్ట్రాక్టింగ్ అనిపించింది గైస్. నాకైతే అసలు నచ్చలేదు ఆ క్యారెక్టర్. సింపుల్గా స్పాయిలర్స్ లేకుండా ప్లాట్ ఏంటంటే, హీరో ఒక మిషన్ మీద బ్యాంకాక్కి వెళ్లాల్సి వస్తుంది. అనుకోని కారణాల వల్ల తన ఫ్యామిలీని కూడా తనతో పాటు తీసుకెళ్తాడు. అక్కడ ఏం జరిగింది, నెక్స్ట్ ఏంటి అనేది బేసిక్ స్టోరీ. నేను లాజిక్స్ పెద్దగా పట్టించుకోను గైస్, బట్ ఇంట్రడక్షన్ ఫైట్లో కొన్ని సీన్స్ ఉంటాయి గైస్, ఎంత ఇల్లాజికల్ అంటే నాకైతే నవ్వొచ్చింది. మన ప్రభుదేవ గారు కూడా ఈ మూవీలో ఉన్నారు. ఆయన ఒక సీన్ ఉంటుంది గైస్, స్టార్టింగ్లో ట్రైన్ని చేస్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాడు. సడన్గా కారు నుంచి ఎగిరి డైరెక్ట్ ట్రైన్ లోపల దూరేస్తాడు. అసలు ఎలా దూరాడు, ఏంటది, అసలు లాజిక్ ఏమైనా ఉందా? అట్లీస్ట్ రూప్ పైన కట్టేసి వెళ్తే కొంచెం నమ్మేలా ఉంటుంది. ఆయన ఏమైనా సూపర్ మ్యానా? చాలా ఇల్లాజికల్ సీన్ గైస్ అదైతే. ఇంట్రడక్షన్ ఫైట్ మొత్తం ధూమ్ 2లో ఇంట్రడక్షన్ ఫైట్ ఉంటుంది కదా, సేమ్ అలానే ఉంటుంది. నేనైతే చాలా డిసప్పాయింట్ అయ్యా గైస్. అసలు మంగత్త, మానాడు లాంటి క్లాసిక్స్ తీసిన వెంకట్ ప్రభు గారే ఈ మూవీ తీసారా అనిపించింది. సాంగ్స్ కూడా పెద్దగా ఏం లేవు. ఇంటర్వెల్ ఫైట్ ముందు వచ్చే ఒక ఎలివేషన్ సీన్ అండ్ ఆ బీజిఎం మాత్రం బాగుంది. సెకండ్ హాఫ్ స్టార్టింగ్ లో స్టార్ట్ అయిన టార్చర్ లాస్ట్ వరకు అలానే కంటిన్యూ అయింది గైస్. అసలు హై మూమెంట్సే లేవు. ఫస్ట్ హాఫ్ అయితే జస్ట్ ఓకే, పర్లేదు. ఫ్యామిలీ సీన్స్ కొన్ని బాగున్నాయి. స్నేహ అండ్ విజయ్ మధ్య కొన్ని క్యూట్ మూమెంట్స్ బాగున్నాయి. బ్యాంకాక్ లో ఒక చేసింగ్ సీన్ బాగుంది. కొన్ని చిన్న కామెడీ బిట్స్ బాగున్నాయి. అండ్ ఇంటర్వెల్ రివీల్ అయితే చిన్న పిల్లోడు కూడా గెస్ చేసేస్తాడు గైస్. అసలు సర్ప్రైజ్ ఎలిమెంట్ లానే లేదు. ఇది ఫస్ట్ హాఫ్. సెకండ్ హాఫ్ అయితే అదే రొటీన్ క్యాట్ అండ్ మౌస్ గేమ్ గైస్. ఎన్ని మూవీస్ లో చూడలేదు. విలన్ హీరో మనుషుల్ని ఒక్కొక్కరిని టార్గెట్ చేసి చంపడం అలా ఉంటది. సేమ్ రొటీన్. యువన్ శంకర్ రాజా గారు కూడా చేతులు ఎత్తేస్తారు. అసలు హై మూమెంట్స్ ఉంటాయి కదా మంచి బీజిఎం ఇవ్వడానికి. మెయిన్ డ్రాబ్యాక్ నా వరకు అయితే సెకండ్ హాఫ్ లో ఓల్డ్ విజయ్ క్యారెక్టర్ కన్నా యంగ్ విజయ్ క్యారెక్టర్ కి ఎక్కువ స్పేస్ ఉండడం. అసలు ఆ లుక్కే బాగాలేదు. అబ్బా, అసలు వీడు మళ్ళీ వచ్చాడా అనిపిస్తుంది. అలా ఉంటుంది ఆ క్యారెక్టర్ అయితే. ఆ యంగ్ విజయ్ క్యారెక్టర్ కి వేరే ఎవరినైనా క్యాస్ట్ చేస్తున్నా సరిపోయేది. మన ధోని గారి రెఫరెన్సెస్ చాలా ఉన్నాయి గైస్. ఫ్యాన్స్ కి నచ్చచ్చేమో కానీ నాకైతే చాలా ఓవర్ అనిపించాయి. అసలు అన్ని అవసరం లేదు అనిపించింది. మీనాక్షి చౌదరికి అయితే 2 సీన్స్ ఉంటాయి, 2 కిస్సింగ్ సీన్స్, ఒక సాంగ్, అంతే. తన క్యారెక్టర్ అంతే, ఏం లేదు. విజయ్కి తుపాకీ రేంజ్ స్పై యాక్షన్ మూవీ ఇంకా రాదేమో అనిపిస్తుంది. సో ఓవరాల్గా వెరీ డిసప్పాయింటింగ్ అండ్ స్లీపింగ్ పిల్ ద గోట్ మూవీ. వెంకట్ ప్రభు గారు మొన్న నాగచైతన్యకి కస్టడీతో దింపారు. ఈరోజు ద గోట్తో విజయ్ గారికి దింపారు. న్యూ స్టోరీస్తో మూవీస్ తీయండి సార్, ఇలాంటి రొటీన్ మూవీస్ తీయకండి ప్లీజ్. మీరు చూసారా? ఒకవేళ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. జై హింద్.